సార్ జగన్మోహన్ రెడ్డి గారు యాప్ అస్త్రం సీఎం విజయ్ నమూనా అదే వ్యూహకర్త హోరాహోరీకి రెడీ అవుతున్నారా? మరొక వైపు లోకల్ బడి ఎన్నికలు కూడా స్కెడ్యూల్ ఖరారు అయిపోతున్నది. సెప్టెంబర్ నుంచి ఉండే అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మొన్న 2 చోట్ల యాత్రలు చేశారు. చాలా భారీగా స్పందన వచ్చింది. కొంచెం స్పీడ్ పెంచారు. ఇవన్నీ కూడా వచ్చాయి. దీంతో పాటు ఆయన ఎప్పటికప్పుడు నాయకులతో తన ప్రజాప్రతినిధులు ఉన్న కొద్ది మందితో చర్చలు, జిల్లాల వారి సమీక్షలు, కొత్త అభ్యర్థుల నియామకం మీరు సర్దుకోవాలన్నా చెప్పడం, ఇట్లాంటివన్నీ చేస్తూ వస్తున్నారు. ఇంతకుముందు ఒక డిజిటల్ బుక్ అనేది వాళ్ళది, రెడ్ బుక్ అయితే మాది డిజిటల్ బుక్ అని డిజిటల్ బుక్ ఒకటి ఆవిష్కరించారు. దాని ప్రకారం అన్ని ఎప్పటికప్పుడు మీరు ఫిర్యాదులు పెట్టవచ్చు అని. తాజాగా ఆయన యాప్ జగన్ 2.0 అని రకరకాల పేర్లు పెడుతున్నారు. ఈ యాప్ అనేది తీసుకురావడంలో ఆయన ఒక ముఖ్యమైన వాగ్దానం, తమ పార్టీ వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తున్నానని. ఏమంటే కార్యకర్తలకు అందుబాటులో ఉంటాను. జగన్ 2.0 గతంలోగా ఎవరో చెప్తే తెలుసుకోవటము లేదా అప్పుడు కార్యాచరణలో ఫిర్యాదును అందుకోవడంలో వెనకపడటం అది కాదు. కార్యకర్తలకు నాయకుడికి ఏకైక అధినేతలు ప్రాంతీయ పార్టీలకు, అందులో వైఎస్ఆర్ పార్టీకి జగనే కర్త కర్మ క్రియ కాబట్టి జగన్ దాకా వెళ్ళటం లేదు అన్న అభిప్రాయము, అసంతృప్తి ఉంది కాబట్టి ఫస్ట్ అడ్రస్ చేయాల్సింది అది. రేపు ఎన్నికల్లో ఏం చేయాలన్నా ప్రజలకు దగ్గరికి వెళ్ళడంతో పాటు పార్టీ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాలి. దానికోసం ఈ యాప్ పెట్టడం కానీ, వరుసగా సమావేశాలు పెట్టడం కానీ, వెళ్ళటం కానీ, వీటన్నిటిలో చూపిస్తున్నాడు. ఈ యాప్ ద్వారా మీరు ఏది కావాలన్నా ఇందులో ఎమ్మెల్యేలు లేకపోతే నాయకులు, స్థానిక కమిటీల వాళ్ళు అందరి పేర్లు ఇక్కడ ఉంటాయి. మీరు ఎవరి మీ గురించి చెప్తారో, ఎవరికి చెప్తారో ఎవరు చెప్పండి, వాళ్ళందరూ కూడా వినాలి. అలాగే ఫిర్యాదులు కూడా వెంటనే నమోదు చేయండి. వెంటనే దీన్ని పరిశీలి చేసి రంగంలోకి దిగడం ఇదంతా కూడా జరుగుతుంది. ఇటీవల వరుసగా ట్వీట్లు పెట్టడాలు ఇవన్నీ చూస్తే కొంచెం ఆయన ఏమన్నా వర్కింగ్ స్టైల్, పని పద్ధతిలో ఒక మార్పు, నేను స్పందిస్తున్నాను, మీకు అందుబాటులో ఉన్నానని చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ యాప్ అనేది ఆ క్రమంలో చాలా ముఖ్యమైనది. సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు దాడులు చేస్తున్నారు. దానికి తగినట్టు మేము సోషల్ మీడియాను అదుపు చేస్తాము, ఎవరు వేషాలు వేస్తే కుదరదని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ గట్టిగా చెప్పారు. టాస్క్ ఫోర్స్ కూడా పెట్టారు. సో ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ పెడితే ఇప్పుడు జగన్ యాప్ ఫోర్స్ పెడుతున్నాడని మనం భావించవచ్చు. ఈ యాప్ ద్వారా ఏంటి, ఇది సోషల్ మీడియా కాదు కదా, ఇది మా పార్టీ యాప్, మా సొంత వ్యవహారం. దీన్ని ఎవరు తొలగించలేరు. అతను కొత్తగా ఏమొస్తాయి మళ్ళీ మనం చూడాలి. కానీ యాప్ పెట్టడం ద్వారా ఎక్కడికెక్కడ పరిస్థితులు తెలుసుకొని వెంటనే స్పందించే అవకాశం ఉంటుంది. రెండోది మా సోషల్ మీడియా మీద, మా మీడియా మీద, మా కథనాల మీద దాడి చేసి వాటిని ప్రసారం చేయకూడదని ఆపేయటం, కొన్ని అందుబాటులో లేకుండా చేయటం. నిజంగానే ఇప్పుడు అనేక అంశాలు చూస్తే ద వీడియో ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ఇండియా అనే సమాధానం చాలాసార్లు వస్తుంది. హౌ దోస్ వీడియోస్ డిసపియర్, ఏ అంశాలు, లేకపోతే ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు యాప్ అయితే ఆ సమస్య ఉండదు. అయితే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని కంటెంట్ అప్లోడ్ చేయాలి ఎవరికి వాళ్ళు, ఇదంతా జరగాల్సి ఉంటుంది. కానీ సో దీనికి ఒక మానిటరింగ్ టీం ఉంటుంది, అంతే కదా, దీనికి ఒక మానిటరింగ్ టీము, యాక్షన్ ప్లాన్, దీని గురించి అయితే కొన్ని వేలు లక్షల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదండి. ఖచ్చితంగా దానికోసం ఒక పెద్ద ఇది ఒక యంత్రాంగం అనుకోవాలి. ఇక్కడే మనకు విజయ్ నమూనా వస్తుంది. జగన్మోహన్ రెడ్డికి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కి ఎన్నికలకు ముందు నుంచి ఉన్న స్నేహం, పెళ్లిళ్ళలో వాళ్ళు కలవటం, ఇవన్నీ కూడా ఉన్నాయి. అది కూడా కాకుండా మన హిందుత్వవాదుల సిద్ధాంతం ప్రకారం ఇద్దరు కూడా వాళ్ళ మతం వేరు, ఒకటే ఈ పద్ధతిలో సిద్ధాంతం కూడా ఉంది. కానీ ఏదైనా విజయ్ కూడా ఈ యాప్ అనేది విజయంలో చాలా కీలక పాత్ర వహించింది. ఈ యాప్ ద్వారా విజయ్ తన అభిమాన సంఘాలను, తన అభిమానులందరినీ ఒక చోటికి చేర్చి ఎప్పటికప్పుడు వాళ్ళకి తగిన ఆదేశాలు ఇచ్చుకుంటూ కనపడని ఒక తెరకి చాప కింద నీరులాగా ఆ పార్టీ టీవీకే పెరగడంలో విజయ్ యొక్క యాప్ చాలా ముఖ్య పాత్ర వహించింది. ఆ సలహాలు అవన్నీ కూడా తీసుకున్నారు వైసీపీ వాళ్ళు, జగన్ అని చెప్తున్నారు. అందుకని ఈ యాప్ మీద చాలా ఎక్కువ ఫోకస్ అనేది ఒక అస్త్రం లాగే దీన్ని తీసుకొస్తున్నారు. దీనికి తగినట్టు విజయ్కి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన కపిల్ సాహును జగన్మోహన్ రెడ్డి కూడా తీసుకుంటున్నారు, పరిశీలిస్తున్నారని ఒకటి. ఎందుకంటే ఆయనకు ఒకసారి ప్రశాంత్ కిషోర్, ఆ తర్వాత ఇంక రాబిన్ శర్మ కాదు ఇంకొక ఆయన, ఆ తర్వాత ఆయన వీళ్ళు చేశారు కానీ అదంతా ఫలితం ఇవ్వలేదు, రెండోసారి తగిన ఫలితం ఇవ్వలేదు కదా, ఓట్లు వచ్చాయి. కానీ అందువల్ల ఇప్పుడు కపిల్ సాహు నమూనాలో రాబిన్ శర్మ
కపిల్ సాహు నమూనాలో వెళ్ళాలి, అందుకని ఇంకా తుది నిర్ణయం తీసుకోకపోయినా కానీ ఇంకొకటి అక్కడ ప్రశాంత్ కిషోర్ అనుభవం చూసిన తర్వాత రాజకీయ నాయకులు ఎవరు పూర్తిగా వ్యూహకర్తల మీద ఆధారపడకూడదు, మనం కూడా కొంచెం డీల్ చేస్తూ ఉండాలి వాళ్ళతో అనేది కూడా ఉంది. కానీ ఇప్పటికే కొన్ని మార్కెటింగ్ సంస్థలకు చెందినటువంటి వాళ్ళని తెచ్చుకొని వాళ్ళను తమ నిర్దేశాల ప్రకారం వైసీపీ వాళ్ళు పనిచేయించుకుంటారని చెప్తున్నారు. కాబట్టి ఇదంతా ఒక నెట్వర్కింగ్ అనేది అయితే పొలిటికల్ నెట్వర్క్, లీగల్ నెట్వర్క్ తో పాటు ఈ మీడియా నెట్వర్క్ అనే దాని మీద చాలా భారీగా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది. వీటన్నిటితో స్థానిక ఎన్నికల్లో ఒక్క సీటు కూడా మనం పోటీ చేయకుండా వదలకూడదు, ఒక్క సీటు కూడా ఏకగ్రీవం కాకూడదు అని అన్నప్పుడు తమ వాళ్ళకి ఇంకా మేము 2.0లో మీకు అందుబాటులో ఉండబోతున్నాను, ఇదిగో ఈ యాప్ నేను కూడా బహుశా 2 రోజుల పైగా చెప్తాను, ఇది ఉందంటే నేను ఉన్నట్టే మీరు వీళ్ళకి చెప్పండి అని. అందుకనే ఇది ఆంధ్రప్రదేశ్ యుద్ధం ఈసారి ఒక విధంగా మీడియా యుద్ధం, యాప్ల యుద్ధంగా కూడా మారే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంకా బహుశా 2 years అయిపోయింది కాబట్టి ఆ కపిల్ సాహును ఇంకొకరిని తీసేసుకొని ఇప్పటికే ప్రత్యక్షంగా వాళ్ళు ఇచ్చిన సలహాలు కొన్ని అమలు చేస్తున్నారని కూడా చెప్తున్నారు. ఇంటర్నల్ టీముల కూర్పులో కూడా ఒకటి మార్పులు చేర్పులు అవి ఆలోచిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ యాప్ ఏదైతే ఒకటైతే మనం ఎవరి ప్రభుత్వ యాప్ అయినా ప్రతిపక్షం యాప్ అయినా సమస్యలు వాటి ద్వారా నాయకుల దృష్టికి వచ్చి వాళ్ళు వెంటనే స్పందిస్తే అంతవరకు మనం స్వాగతించవచ్చు. ఈయన రాబిన్ శర్మ సార్ 2014 బీజేపీ తోటి 2014లో బీజేపీకి చేశారు, 2024లో టీడీపీకి వ్యూహకర్తగా ఉన్నారు. మహారాష్ట్ర శివసేన ఏక్నాథ్ షిండే వర్గం అటు ఈయన రాబిన్ శర్మ. సో 2026 తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో డిఎంకే తోటి అనుసంధానం అయ్యారు ఈయన రాబిన్ శర్మ. కపిల్ సాహు కూడా ఆయనకు బాగా దగ్గరగా ఉండి వ్యూహకర్తగా పనిచేశాడు. అంటే ఒకటే అండి టీమ్స్ హెడ్స్ ప్రతి చోటికి వెళ్తాను. నేను చెప్పేది డిఎంకే కదా, టీవీకే కాదు, టీవీకే కపిల్ సాహు, దీనికి రాబిన్ శర్మ టీఎంకే. కపిల్ సాహుతో ట్రై చేస్తున్నారని ఏదైనా ఒకరి మీదే ఆధారపడకూడదు. గతంలో లాగా ఆయన మీదే ప్రశాంత్